నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జైల్లో ప్రశ్న రావణ్ ఎలా ఉన్నాడని అందరికీ ఆలోచనలు ఉంటాయి కదా! దాని గురించి ఈరోజు మనకు ఒక న్యూస్ ఉంది. సో, ప్రశ్న రావణ్ లోపల ఏం చేస్తున్నాడు? భోరుమని ఏడుస్తున్నాడంట. దేనికోసం? నన్ను ఇరికించారు భయ్యా ఈ కేసులో. అసలు నాకేం సంబంధం లేదు. నన్ను వాడుకుని వదిలేశారు. దెబ్బకి నేను ఈరోజు ఇలా బ్యారెక్‌లో ఒంటరిగా మిగిలిపోయాను అని చెప్పి వెక్కి వెక్కి వేడుస్తున్న ప్రశ్న రావణ్. సారీ, ప్రశ్న రావణ్ అంటే చాలా మంది అలా మాట్లాడొద్దంటున్నారు. బచ్చలకూరి జోసెఫ్. చుక్కాలు కనిపిస్తున్నాయి బచ్చలకూరి జోసెఫ్‌కి. చివరికి ఏ స్థితికి వచ్చాడంటే తనకంటూ ఒక బ్యారెక్కు. ఆ బ్యారెక్‌లో తనొక్కడే. దాంట్లోనే కంచం, దాంట్లోనే కుండ నీళ్లు, దాంట్లోనే భోజనం, దాంట్లోనే తనొక్కడే కూర్చోవటం. బయట మనుషులనే వాళ్ళు కూడా కనపడని పరిస్థితికి వచ్చేసాడు ఈ ప్రశ్న రావణ్. సారీ, బచ్చలకూరి జోసెఫ్. సో, ఈ బచ్చలకూరి జోసెఫ్‌కి హై సెక్యూరిటీ మధ్యలో బ్యారెక్‌లో ఉంచారు. ఇది కాకుండా రెగ్యులర్‌గా అంటే జైల్‌లో అందరూ ఇలా ప్లేట్లు పుచ్చుకొని భోజనాలు లైన్‌లో నుంచొని ఆర్డర్‌లో వెళ్లి భోంచేయాలి. దాని తర్వాత ఒకవేళ ఇప్పుడు ఇతను చేసిన ప్రసంగాలు, మావోయిస్ట్ భావజాలాలు, హిందుత్వం ఎగెయిన్స్ట్‌గా చేసిన ప్రతి ఒక్క దానిపైన అక్కడ లోపల కూడా మండిపడే వాళ్ళు ఉంటారు చాలామంది. చాలామందికి ఇతని గురించి న్యూస్ తెలిసే ఉంటుంది. ఫ్రెష్‌గా ఎళ్ళినాళ్ళు అవనండి, లేకపోతే ఇతని తర్వాత ఎళ్ళినాళ్ళు చాలామందికి ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. నువ్వెందుకొచ్చావు అంటే ముందు చెప్తాడు కదా అందరికీ. నేను ఇలా హిడ్మాన్ సపోర్ట్ చేశా, నేను ఇలా సనాతన అని చెప్పి రెచ్చిపోయా, ఇలా రెచ్చిపోయిన నాకు ఇలా పుచ్చిపోయే పరిస్థితి వచ్చిందని. సో, చేతిలో ఉన్న పళ్ళెంతో ఇతను టపాటపా పీకుతారేమో అన్న భయం కూడా ఉంటుంది కదా! ప్రాణహాని ఉంటుంది కదా! అందుచేతనే ఇతన్ని బ్యారెక్‌లో సోలో బతుకైపోయిన ప్రశ్న రావణ్. బయటుంటే కలర్‌ఫుల్‌గా ఉండేది కదా లైఫ్. అంటే నిజంగా అతని అఫైర్స్ ఏంటంటే ఆంటీలు, యంగ్‌స్టర్స్, టీనేజర్స్, ఆంటీస్ ఇలాంటి వాళ్ళతో డబ్బులు బెదిరించి, డబ్బులు తింటా సుఖంగా గడిపేవాడు బయట. లోపలే ఉంది సోలో జీవితం అయిపోయింది. ఆ సోలో జీవితంలో ఏమైందంటే తనకి తను మాట్లాడుకోవడం మొదలుపెట్టేసాడంట. అంటే ఎవరైనా మనసులో మాట్లాడుకోవడం అనుకుంటారా? కాదు. గట్టిగా అంటే నా బతికిలా అయిపోయిందేంటి, అసలు నేనేం చేశానని చెప్పి మనలో మనం మాట్లాడుకుంటాం కదా! ఆ స్టేజ్‌కి వచ్చేసాడంట ప్రశ్న రావణ్. ఇది కాకుండా గట్టిగా నవ్వుకుంటున్నాడంట బ్యారెక్‌లో. చూసిన పోలీసులు షాక్ అవుతున్నారు. ఏంటి ఇలా సింగిల్‌గా ఉండటం వల్ల మైండ్ ఏమైనా డిస్టర్బ్ అయిందా? ఇతన్ని డాక్టర్స్‌కి తీసుకెళ్లాలేమో అన్న ఆలోచనలో కూడా ఈరోజు జైల్‌లో ఉన్న అధికారులు ఆలోచిస్తున్నారు. ఇది కాకుండా నాకు దస్తా పేపర్లు, బస్తా పెన్నులు ఇవ్వండి. దీంతో పాటు నాకు కొన్ని పుస్తకాలు ఇవ్వండి. నేను చదువుకోవాలంటే జైలర్స్ పాపం పుస్తకాలు కూడా ఇచ్చారంట ఇతనికి. పాపం ఒంటరిగా ఉన్నాడు కదా! ఏదో ఒకటి చదువుకుంటాడులే అని. చదువుకుంటున్న మధ్యలో మళ్ళీ తనకు తను మాట్లాడుకుంటాడంట. గట్టిగా నవ్వేసుకుంటా ఉంటాడంట. లోపల అదే ఫుడ్డు. ఏమైంది చివరికి? నన్ను ఇరికిచ్చేశారు భయ్యా దీంట్లో అన్న స్టేజ్‌కి వచ్చేసాడు. ఇది కొంతకాలమే. ఎక్కువ రోజులు ఉండదు ఈ సాలిట్యూడ్ అనేది ఇతనికి. పోలీసులు ఇతను పోలీస్ కస్టడీ కావాలి, జ్యుడిషియల్ కస్టడీ కాదు. ఇతని చిట్టా మొత్తం చాలా ఘోరంగా బయట ఉంది కాబట్టి దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి మాకు పోలీస్ కస్టడీ కావాలని దాఖలు చేశారు. నేను హియరింగ్ ఉండింది కానీ వాళ్ళు అటెండ్ అవ్వలేదు అడ్వకేట్స్. ఇది మేబీ 1 or 2 డేస్‌లో ఓకే అంటారు. ఎందుకంటే ఇది ఉపా కేస్ కాబట్టి పోలీస్ కస్టడీకి ఇస్తారు ఇతన్ని. పోలీస్ కస్టడీకి ఇస్తే గుంపుగా పోలీసుల మధ్యలో కూర్చొని ఆ రోజు తనతో మాట్లాడుకోవడం కంటే బయట వాళ్ళకి కూడా నిజాలు చెప్పడం మొదలు పెడతాడు. ఇది ఒక డిప్రెషన్ స్టేజ్ అండి లిటరల్లీ. ఇవి గనక వాస్తవాలే అయితే నేను ఒక ఛానల్‌లో చూసాను ఇవి. ఇవి గనక వాస్తవాలే అయితే తనకు తను నవ్వుకోవటం, తనకు తను ఏడవటం, తనకు తను గట్టిగా నవ్వుకొని మాట్లాడుకోవటం అనేది ఒక మెంటల్ డిప్రెషన్. ఇదొక డైలమా. అంటే నేను ఎందుకు చేశాను ఈ పనులు అని ఒక రియలైజేషన్ జోన్. ఈ రియలైజేషన్ నుంచి ఇప్పుడు సడెన్‌గా బెయిల్ వచ్చి బయటకొచ్చిందనుకోండి, నాకంటే వీరుడు ఎవరు లేడు అనే రకంగా కూడా మారిపోవచ్చు. లేకపోతే లోపలే కంటిన్యూ అయ్యాడనుకోండి, కొంచెం డిస్టర్బ్ స్టేజ్‌లోకి వెళ్తారు ఎవరన్నా. సో, ఇలాంటి తరుణంలో జైలర్స్ ఇతని కోసం స్పెషల్ బ్యారెక్ ఇచ్చారు. ఇది కాకుండా ప్రాపర్ ప్రోటీన్ ఫుడ్, చల్లగాలి, ఇండివిడ్యువల్ సాలిట్యూడ్ లైఫ్ ఇవన్నీ కూడా ఇతనికి లోపల బోనస్ పాయింట్స్ కింద ఉన్నాయి. అండ్ ఇతన్ని కలవడానికి కూడా ఎవరు రాట్లా. మొన్నటిదాకా గమన బయట ట్రై చేసింది. ఇప్పుడు గమనానే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఈరోజు 15 కదండి. 17వ తారీఖు ఆ అమ్మాయి మళ్ళీ గన్నవరం పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి డీఎస్పీ ఆఫీస్‌కి. ఎళ్లి మళ్ళీ ఇంకా ఆమెకి రిమైనింగ్ డ్రిల్లింగ్ ఉంది అక్కడ. ఇంద్రసేన నాయుడు తినికి ఓ పెద్ద డ్రిల్లింగ్ సెషనే ఉంది. ఈ డ్రిల్లింగ్ సెషన్‌లో మరి కొద్దిసేపట్లో ఆ రోజు కూడా కొన్ని విషయాలు బయటపడి ఈమెను కూడా కస్టడీలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఒక్క ఛానెల్ నడపలేదు. 3 ఛానెల్స్ నడిపారు. సో, ఈరోజు గమన గురించి ఒక స్పెషల్ షో వస్తుంది. అది చూస్తే కొంచెం షాక్ అవుతారు. బట్ ఈ రోజుకైతే బచ్చలకూరి లోపల ఎందుకు నవ్వుతున్నాడో తెలీదు. ఎందుకు మాట్లాడుకుంటున్నాడో తెలీదు. అండ్ ప్రాణహాని లేకుండా సురక్షితంగా జీవితాన్ని పుస్తకాలు చదువుతూ తన రచనలు తను రాసుకుంటూ గడుపుతున్నాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లోకి ఎప్పుడైతే మనం పోలీస్ కస్టడీలోకి వెళ్తాడో చాలా మందితో సమూహికంలో హాయిగా ఉంటాడు. ఏం కంగారు పడక్కర్లేదు. బయట అతని ఇంట్లో సోదాలు మాత్రం ఇప్పుడు కంప్లీట్ అయినట్టున్నాయి. ఆల్రెడీ అతని ల్యాప్‌టాప్ అవనండి, అతని ఫోన్స్ అవనండి, అతను 3 ఆఫీసుల మీద సోదాలు చేశారు. ఇంద్రసేన నాయుడు, గమన వీళ్ళిద్దరిని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఈ రావణ్ కుశాలు ఇంకా కదులుతున్నాయి. ఇది కాకుండా చాలా మంది చిన్న పిల్లల్ని లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు కూడా ఇతని పైన వినిపిస్తున్నాయి. ఇలాంటి వేధింపులు నిజమైతే గనక ఎవ్వరూ అక్కర్లేదు, సోమోటోగా ఇతని పైన పోక్సో కేసు కూడా నమోదవుతుంది. సో, చెప్పండి
ఇవన్నీ నిజంగానే మెంటల్‌గా ఏమన్నా డిప్రెస్ అయ్యి ఇలా నవ్వుకుంటున్నాడా? లేకపోతే కావాల్సిగా ఇలాంటి చేష్టలు చేస్తా ఉంటాడా జైల్‌లో? దీనిపైన మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్స్‌లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్ యూ.